వార్త ఒకటే, మాట్లాడిన వ్యక్తి ఒకళ్ళే. అయితే దాన్ని ప్రజెంట్ చేస్తున్న తీరు అటు సాక్షి కానీ ఇటు ఏబిఎన్ కానీ. బీజేపీ చీఫ్ మాధవ్ ఏం చెప్పాడు అంటే డేటా సెంటర్ గురించి, అసలు పెట్టుబడులు రావటం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డిదంతా అదొక ధోరణి అన్నట్టు మాట్లాడాడు అని ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేస్తాం. సాక్షిలో డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేము, డేటా సెంటర్ వల్ల అది కాదు. అలానే గూగుల్ డేటా సెంటర్లో అదానీ కూడా ఒక పార్ట్నరు అని చెప్పినట్టు చూపించారు. సో ఇక్కడ మనం చాలా ముందే, చాలా ముందే, అందరికంటే ముందే చెప్పింది ఈ విషయం. ఏది గూగుల్ డేటా సెంటర్, అసలు అది గూగుల్ కాదు, రైడెన్ అన్నారు. ఆ రైడెన్ కూడా ఎలా అదానీ నుంచి చేతులు మారటం జరుగుతుంది అని మీరు కావాలంటే గమనించండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అదే గూగుల్లోకి వెళ్ళి చూడండి. గుజరాత్లోనే ఒక డేటా సెంటర్ ఉంది, ఆ డేటా సెంటర్ని రైడెన్కి లీజుకి ఇస్తుంది, లేదు ఇప్పుడు ఉన్నటువంటి సెంటర్ని. సో డేటా సెంటర్ రావడం మీద ఎవడూ ఏడవట్లేదు. ఒకటి ప్రజలు కానీ పార్టీల వాళ్ళు కానీ ఎవడైనా అర్థం చేసుకోవాల్సిందే, ఏ పార్టీనో అడ్డుకుంటేనో ఇంకేదో జరుగుతుందని కాదు. డేటా సెంటర్ తాలూకు వయబిలిటీలు కానీ ఇంకొకటి కానీ పక్కన పెడితే ఇది గూగుల్ డేటా సెంటర్గా చెప్పబడుతున్న దాని వెనక పార్ట్నర్స్ ఎవరున్నారు, అది ఏంటి అనేది మనం తేటతెల్లం చేశాం మన ఆడియో వీడియోలో. అలానే సబ్సీ అంటే ఏం లేదు, సబ్మెరైన్ లాగా సబ్సీ కేబుల్స్. ఈ ప్రాజెక్టు కూడా ఎవరిది? మెటా వాళ్ళది, ఫేస్బుక్ వాళ్ళది. అది పోయి సబ్సీ సిఫీ వాళ్ళు వైజాగ్లో పెడుతున్నారు. సార్ వైజాగ్ కోసం అని పెట్టట్ల, వాళ్ళ సౌలభ్యం కోసం వైజాగ్లో పెడుతున్నారు, అంతేగాని ఏదో కూటమి ప్రభుత్వం తాలూకు విజయం. అతను రంకెలేసాడు కదా ఆ రోజు రాత్రి, ఎవరు? శ్రీ జనార్దన మూర్తి రంకెలేసాడు కదా. ఏది డేటా సెంటర్లు కూటమి సాధించిన అతిపెద్ద విజయం అనుకుంటా, అర్థం లేకుండా. ఫలాలు కూడా వచ్చేస్తున్నాయి, మామూలుగా రావట్లేదు. వెంటనే ఏ డేటా ట్రైనింగ్ బ్యాచ్లు కూడా బిగిన్ అవుతున్నాయండి. బహుశా ఇతను కూడా ఏమన్నా జాయిన్ అవుతాడో నాకేం తెలియదు, కానీ ఏఐకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్రెడీ కొన్ని కోర్సులు నడుస్తున్నాయి. ఏమేదో ప్రతిదీ వింతగా, అంటే మనకు తెలియనప్పుడు అంతనే ఉంటుంది కదా. మనకు తెలియంది ప్రతిదీ వింతగా కొత్తగా మనమే సాధించినట్టు, మనమే ఓడబొడిచినట్టు చెప్పుకోవడం అలవాటు కదా. సో అదనమాట డేటా సెంటర్లకు సంబంధించి మన ఇచ్చిన సమాచారం, మనము ఫస్ట్ ఇచ్చిన సమాచారం మీరు ఎక్కడైనా చూడండి, ఏ యూట్యూబర్దైనా చూడండి, ఇది ఎవరిది అనేది మొదటిసారిగా చెప్పింది మనం. అది మనం చెప్పదలిసింది. డేటా సెంటర్లకు కానీ మరొక పెట్టుబడికి కానీ ఎవడు వ్యతిరేకించి చేయగలిగింది ఉండదు. ఇదైతే నేను క్లియర్గా చెప్పగలను. అయితే ఆ వచ్చే పెట్టుబడులని రాకముందే ఆహా ఓహో ఈహీలు ఉన్నాయి కదా, అహమహమికలు, వాటిని తగ్గించుకోమని చెప్తాం. అది సంగతి. బాయ్.